సేఫ్టీ డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్ అధ్యక్షత వహిస్తున్న ఏ సాయిబాబు గారు, జిఎం సేఫ్టీ కార్పొరేట్, డిఎంఎస్ మైనింగ్ సాగేష్ కుమార్ గారు, అదేవిధంగా శ్రీరాంపూర్ జిఎం గారు ఎన్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా దీపక్ కుమార్ ప్రభాకర్ గారు డిడిఎంఎస్ మైనింగ్, కోమల్ చౌదరి గారు డిడిఎంఎస్ ఎలక్ట్రికల్, రఘుకుమార్ గారు జిఎం సేఫ్టీ వెల్ఫేర్ డివిజన్, శ్రీనివాస్ రెడ్డి గారు జిఎం సేఫ్టీ ఆర్జీ డివిజన్, అదేవిధంగా సిఎంఓఏ వైస్ ప్రెసిడెంట్ మహేష్ గారు, మొత్తం యూనియన్ సహచరులు కొట్టె కిషన్ గారు, కొత్తపల్లి కొమ్మయ్య గారు, భూషణ్ గారు, బాలకృష్ణ గారు, బద్రి ఉచ్చయ్య గారు, ఇక్కడ పాల్గొంటున్న ఏఐ ఇంజనీర్ గారు, ఆల్ ఏజెంట్స్, మైన్ మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్, వర్క్మెన్ ఇన్స్ట్రక్టర్స్, మహిళా సోదరి మనులు అందరికీ శుభసాగితాలు. ముఖ్యంగా మనకి ఇప్పుడున్న సమస్య సేఫ్టీ కన్నా ఎక్కువ మైండ్లో నడుస్తుంది షార్టేజ్ ఆఫ్ మెటీరియల్. షార్టేజ్ ఆఫ్ మెటీరియల్ వల్ల దాంట్లో సేఫ్టీ ఇన్వాల్వ్ అయింది, ప్రొడక్షన్ ఇన్వాల్వ్ అయింది, రెండు ఉన్నాయి. ముఖ్యంగా మెటీరియల్ లేకపోవడం వల్ల మైండ్లో పనిచేసే కార్మికులు చాలా అడ్రస్గా ఉన్నారు. దానివల్ల సేఫ్టీ కూడా ప్రమాదం జరుగుతుంది. ఎలా అంటే మనం కోల్డ్ రిపీట్స్ లేవు, మీ అందరికీ తెలుసు. కోల్డ్ రిపీట్స్ లేకపోవడం వల్ల ఈరోజు మనం అరిగిపోయిన కోల్డ్ రిపీట్స్ ని వాడటం వల్ల డ్రిల్ బిట్ డయామేమో తగ్గిపోయింది. ఎంత డ్రిల్ రాడ్ డయామో 39 mm ఉంది. 39 mm కన్నా తక్కువ ఉన్న పాత డ్రిల్ బిట్ ని వాడడం వల్ల కోల్కట్లో డ్రిల్లింగ్ చేసేటప్పుడు ఆ కటింగ్ చేసి ఏం లేదు కాబట్టి అది కట్ కావట్లేదు. కేవలం ఈ డ్రిల్ బిట్ ని పెట్టి డ్రిల్ రాడ్ ని పెట్టి 2 సార్లు ముందుకి వెనక్కి అని ఒక్కొక్క హోల్ వేయాలంటే 15-20 నిమిషాలు పడుతుంది. దానివల్ల ఏమవుతుంది, దాని లోపల ఉన్న డస్ట్ వచ్చి అసలే కోల్కట్టలకి మనకి ఎప్పుడు శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. మళ్ళీ ఇవి ఎక్కువైపోయింది. మేము మైండ్ మీదకి వెళ్తే మేనేజ్మెంట్ కన్నా ఎక్కువ దాన్ని ఫేస్ చేస్తుంది యూనియన్ లీడర్లుగా మేమే. వాడు క్వశ్చన్ చేస్తున్నారు, మీరు మెటీరియల్ రావట్లేదు ఏం చేస్తున్నారు అని. మేము ఎక్స్ప్లెయిన్ చేసాం, మెటీరియల్ రేట్ పెరిగింది, కార్పొరేట్ రేట్ పెరిగింది. యుద్ధం వల్ల పెరిగింది అంటే వాళ్ళు కార్మికులు ఏమంటున్నారు తెలుసా, బియ్యం రేటు పెరిగింది మీరు కొంటలేదా, పెట్రోల్ రేటు పెరిగింది కొంటలేదా, మరి ఇది ఎందుకు కొనరు అంటున్నారు. మన ఆయన అడుగుతున్నాడు పెద్ద మనిషి, డ్రిల్ బిట్లు చూపించి ఈ డ్రిల్ బిట్ లేకపోతే బొగ్గే రాదు, బొగ్గు రాకపోతే మీరు మేము ఉండి లాభం ఏముంది, ఎంత రేట్ అయినా కొనాలి అని. మనకు టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఈ వెళ్ళిన పర్చేజ్ ఆర్డర్స్ ఏదైతే ఉందో అది కార్పొరేట్ అట్లాగే ఆడుతుంది. ఇప్పటికీ మన దగ్గర నుంచి 6 నెలల నుంచి డ్రిల్ బిట్స్ షార్టేజ్ వస్తుందని తెలిసినా దాని మీద స్పందించలేదు. ఇప్పుడు పంపించిన నోట్ కూడా టెక్నికల్ ఎవాల్యుయేషన్ లో ఇంకా పెండింగ్ లోనే ఉంది. అక్కడ లోకల్ పర్చేస్ కొనుక్కుంటామంటే పర్మిషన్ ఇవ్వట్లేదు. అదేవిధంగా రెసిన్ క్యాప్సిల్స్ అవి కూడా 10 రోజుల్లో అవి కూడా ప్రాబ్లమ్ స్టార్ట్ కాబోతున్నాయి. మైనింగ్ షూస్ అసలు లేవు. మనకి జూలైలో మైన్స్ లో అందరికీ షూస్ ఇవ్వాలి, షూస్ లేవు. ఈ సందర్భంగా మేము జిఎం కార్పొరేట్ సేఫ్టీ గారిని సాయిబాబు గారిని అడుగుతున్నాం, ఒకసారి మేము చెబుతున్నాం మీ పేరే మైన్స్ మీద. ఎందుకంటే మీరు ఇంత మైన్కి వచ్చినప్పుడు మీరు హామీ ఇచ్చారు, నేను అపాయింట్ అయినప్పటి నుంచి షూస్ ప్రాబ్లం వింటున్నాను, నేను కనీసం రిటైర్మెంట్ అయ్యే లోపు మంచి షూస్ కార్మికులకు వచ్చేటట్టు చేస్తామని అదే మాట మేము చెబుతున్నాం మైన్స్ మీద. తప్పకుండా అవి తీసుకొస్తారని మేము ఆలోచిస్తున్నాం. అందుకే లేకపోతుందని కూడా వాళ్ళకు ఒప్పిస్తున్నాం. అదే విధంగా సాక్సులు మన డివిజన్లో 8,900 కానుకుంటుంటే 3,000 సాక్సులు వచ్చినాయి పోయిన సంవత్సరం. ఇంకా ఓళ్ళ మీద రావాల్సిన సాక్సులే ఇంతవరకు రాలేదు. మరి ఈ సంవత్సరం మళ్ళీ ఏమిస్తారో తెలియదు. అదేవిధంగా రైన్ కోట్స్ మనందరూ తెలుసు, వర్షాకాలం అయిన తర్వాత రైన్ కోట్స్ వస్తాయి, చలికాలం అయిన తర్వాత మనకు చలి కోట్లు వస్తాయి, మళ్ళీ వర్షాకాలం వచ్చేసింది, ఇంతవరకు రైన్ కోట్స్ కొత్త లేదు. అదేవిధంగా డ్రెస్ మెటీరియల్ ఇవ్వాలి, అది కూడా రాలేదు. ఇది వచ్చిందని ఈ మధ్యనే మాకు ఒక లెటర్ వచ్చిందని తెలిసింది. డ్రెస్ మెటీరియల్ ని మనం మార్చాం, పాతదాన్ని తీసి కొత్త కలర్స్ ఇంట్రడ్యూస్ చేశాం. కానీ శ్రీరాముడు డివిజన్ ఉన్న RK7కి, న్యూటెక్ కి, SRP1కి పాత మెటీరియల్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. దానివల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా ఎంత మెటీరియల్ ఉందో ఆ 2,000-3,000 మందికి వచ్చేది ఒక డివిజన్ కి సంబంధించిన వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఒకే డివిజన్ లో కొన్ని మనిషికి అట్లా కొన్ని మనిషికి ఇట్లా వస్తే ఈ కార్మికులు ఇబ్బంది పెడతారు, ఎక్కువగా మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు. కాబట్టి
దాన్ని ఒకసారి రివ్యూ చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా షార్టేజ్ హెల్మెట్స్ లేవు. పోయిన నెలలోనే 15 రోజుల క్రితం ఏజీఎం గారిని అడిగితే ఏజీఎం గారు కార్పొరేట్ మాట్లాడి 500 హెల్మెట్స్ తెప్పించారు. ఆ 500లో ఉప ముఖ్యమంత్రి వచ్చాడు, 50 హెల్మెట్స్ తీసుకెళ్లారు, అటే పోయింది. మిగతా హెల్మెట్స్ లేవు. దాంతో పాటుగా ఈ హెల్మెట్స్ లో పాత మోడల్ ఏదైతే హార్నెస్ పట్టి లోపల ఉంటుందో అది బాగుంది. వాళ్ళ కార్మికులు చదువుతున్నారు. ఇప్పుడు మనం ప్లాస్టిక్ పట్టి వస్తుంది, అడ్జస్టబుల్ అది పెట్టుకుంటే లోపల ఏదైనా తగలగానే హెల్మెట్ కింద పడిపోతుంది. అది ఓసీ వాళ్ళకి సర్ఫేస్ వాళ్ళకి పనిచేస్తుంది, కానీ మాకు ఇది పనిచేయదు. మీరు పాత మోడల్ వాటినే తీసుకొచ్చేసి అది కూడా డీజీఎంఎస్ అప్రూవలే కాబట్టి దాని మీద ఒకసారి దృష్టి పెట్టాలని కోరుతున్నాం. అదేవిధంగా అసలు మనకు గ్రీజ్ లేదు. గ్రీజ్ రాక జనరల్ పర్పస్ గ్రీజ్ ని మనం డ్రిల్ మిషన్లకు వాడుతున్నాం. ఎవరన్నా తెలివిగల ఇంజనీర్లు ఉంటే బేరింగ్ గ్రీజ్ తీసుకొచ్చి వాడుతున్నారు. జనరల్ పర్పస్ గ్రీజ్ ఇస్తే ఆ డ్రిల్ మిషన్ తో పనిచేసేటప్పుడు అది షెడింగ్ అయ్యి కార్మికుల మీద పడి కాస్తుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా డబుల్ స్టాప్ లైట్స్ లేవు, లెడ్ లైట్స్ లేవు, హ్యాండ్ గ్లౌజెస్ లేవు, రేడియం జాకెట్స్ లేవు. ఇప్పుడు గతంలో గృహకాలం ఉన్నప్పుడేమో బలవంతంగా ఇష్టం లేకపోయినా మనం అలవాటు చేశాం. ఇప్పుడు వాళ్ళు అలవాటు అయ్యి మేము తొడుక్కుంటాం, మేము వాడతాం, ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు. హ్యాండ్ గ్లౌజ్ ఏమో చాలా మంది కొత్త కార్మికులు ఆన్లైన్ లో తెప్పించుకొని వాడుతున్నారు. వాళ్ళు చూపిస్తున్నారు, కొన్ని తెప్పించుకున్నాను, మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు చూడండి అని. అదేవిధంగా టెల్ టైల్స్, మనం ఒక పక్క ప్రమాదాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం రూఫ్ కండిషన్ స్టడీ చేయాల్సిన టెల్ టైల్స్ కూడా షార్టేజ్ ఉంది. డాక్యుమెంట్స్ లేదు. దురదృష్టం ఏంటంటే డాక్యుమెంట్స్ లేవు. మనం కార్మికుడిని డాక్యుమెంట్స్ తెమ్మని పాత డిస్ట్రిక్ట్ పంపిస్తాం, లేకపోతే సిఎస్పీకి పంపిస్తాం, ఎస్టీపీకి పంపిస్తాం. ఆయనకు 5,000 జీతం ఇస్తాం, ఆయన అక్కడి నుంచి 150 వేరుకొని వస్తాడు. ఆ పరిస్థితి. అదేవిధంగా స్టేషనరీ సంబంధించిన బుక్స్ లేవు. సాఫ్ట్వేర్, మైనింగ్ సర్దారు, ఓవర్మెన్ కి సంబంధించిన రిపోర్ట్ బుక్స్ లేవు, చలాన్ బుక్స్ లేవు, గేట్ బాక్స్ బుక్స్ లేవు. అది జిరాక్స్ తీసుకొని వాడుతున్నారు. అదేవిధంగా కంపెనీస్ లేవు, సెంట్రల్ వర్క్ నుంచి రావాలి, అవి లేవు. దీనన్నిటి కారణం ఏంటంటే మేము కనుక్కుంటే రిలే ఆర్డర్స్ సరిగా వేయట్లేదు. మనం మెటీరియల్ కొంటాం, ఇక 3 నెలల్లోనే 4 నెలల్లోనే ఈ మెటీరియల్ అయిపోతుంది, మళ్ళీ కొత్త మెటీరియల్ రావాలి. దాన్ని రివ్యూ చేయడానికి చేయట్లేదు. కార్పొరేట్కి కనుక మనం పర్చేజ్ ఆర్డర్ ఏదైనా పంపిస్తే మనం 100 కావాలని ఇక్కడ నుంచి ఆఫీసర్లు, కింద స్థాయిలో పనిచేసే ఆఫీసర్లు నాకు ఈ 100 కావాలని పంపిస్తే ఈ 100 నీకు ఎందుకో జస్టిఫికేషన్ చేయమని వెనక్కి పంపిస్తున్నారు. వీళ్ళు జస్టిఫికేషన్ చేసి అన్ని రాసి వీళ్ళు కొద్దిగా ఎక్కువ రాస్తారుగా, మాకు ఒక 70 అయితే చొటావటిగా సరిపోతే ఇవ్వండి అంటే ఆ 70లో 30 శాంక్షన్ చేసి పంపిస్తున్నారు. మరి ఆ 40 ఎందుకు కట్ చేశారు? వాళ్ళ జస్టిఫికేషన్ ఇవ్వట్లే కార్పొరేట్ వాళ్ళు. అది చూడాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ కార్మికులు అందరికీ బాగా ఉంది. కొత్త కార్మికులకు ట్రైనింగ్ చేయాలని చెప్పారు. ఇప్పుడు ఏమిస్తాం? వాళ్ళు ఏది చూస్తున్నారు, మేము వాడటానికి మెటీరియల్ లేదు, యూనియన్ గా మీరు ఇప్పలేకపోతున్నారు, మేము ఏం పని చేయాలంటున్నారు. ఇంకోటి కూడా ఉంది ఏంటంటే వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు, కష్టమైన నష్టమైన తిట్టుకుంటూ పనిచేస్తున్నారు, మనకు టార్గెట్ వస్తుంది కాబట్టి మనం మెటీరియల్ ఇవ్వట్లేదు. అదే బెనిఫిట్లు లేవు, ఈ పాత బెనిఫిట్లు వాడమని వాడు పక్కన కూర్చుంటే చాలా మంది ఆగారు కూడా. అక్కడున్న మేనేజర్లో, ఏజెంట్లో, యూనియన్ లీడర్లో తిట్టు తిని ఏదో సర్ది చెప్పి వాళ్ళందరినీ పంపించి అలాగే పనిచేపిస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ స్థాయిలో ఏ పనులు కూడా సరిగ్గా చేయడం లేదన్నది మా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా దాని మీద సీరియస్ గా నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా మనం గతంలోనే చెప్పాం, ఏరియా స్టోర్ లో టెండర్ సూపర్వైజర్ కావాలని చెప్పాం. అది మనం చెప్పింది కాదు, ఇన్స్పెక్టరేట్ వాళ్ళు మందమరి స్టోర్ లో యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి ఏరియా స్టోర్ కి ఒక టెండర్ సూపర్వైజర్ కావాలన్నారు. ఇంతవరకు టెండర్ సూపర్వైజర్ ఇవ్వలేదు మనం. అదేవిధంగా షార్టేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ 5 ఉంటే శ్రీరాములు ఓసీలో ఒకతనే మాత్రమే ఇది, మిగతా వాళ్ళు 4 డిప్యూటేషన్ మీదే. ప్రతిసారి కౌన్సిలింగ్ జరిగినప్పుడు శ్రీరాములు డివిజన్ లో బిల్లు చూపిస్తారు. ఇప్పటికి 2 సార్లు కౌన్సిలింగ్ జరిగింది. అదేంటంటే డిప్లొమా హోల్డర్స్ వస్తారు, మామూలు ఐటీఐ వాళ్ళు ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సర్టిఫికేట్ అవసరం లేదంటారు. వాళ్ళని కూడా తీసుకురావాలి కదా. 2 సంవత్సరాల నుంచి అదే పరిస్థితి కాబట్టి వాళ్ళని వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా సేమ్ మోడల్
మేకున్న ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అంటే ఏసీబీలు, వీసీబీలు, విఎఫ్డి ప్యానల్, ట్రాన్స్ఫార్మర్లు అవన్నీ ఒకే మైన్ లో వాడేటట్టుగా ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకోవాలి వాడుకోవాలి. ఎందుకంటే ఒక మేకు ఒకే టైప్ ఉన్న మిషనరీ ఎక్విప్మెంట్ ఒక మైన్ లో ఉంటే ఆ టెక్నీషియన్ ట్రైనింగ్ ఉంటుంది, స్పేర్స్ ఉంటాయి, వాళ్ళ దాని మీద నాలెడ్జ్ ఉండాలని పెడితే ఇంతవరకు దాన్ని ఎక్కువగా యాజమాన్యం ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా ట్రావెలింగ్ రోడ్ క్లీన్ అన్నారు. మన ఎస్ఆర్పి యాక్సిడెంట్ అయిన తర్వాత నేను లోపలికి వెళ్ళాను. ఆ వర్క్ ప్లేస్ కి పోవడానికే దారి లేదు సరిగా. సరే అటు ఇటు సైడ్ లో పడిపోయింది బొగ్గు, దాన్ని అన్ని తీయాలంటే టైం పట్టింది. కనీసం ట్రాఫిక్ నడవడానికైనా దాన్ని రోడ్డు క్లీనింగ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఆర్ఓ వాటర్ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ లో పనిచేసే కార్మికులకు సప్లై చేయాలని మన దగ్గర ర్యాపిడ్ గ్రావిటీ ఫోర్స్ సిస్టమ్ ఒకటి 18 కోట్లతో తయారు చేస్తున్నామని చెప్పారు. కానీ ఆ పనులు ఇప్పటికీ 2 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇది 3వ సంవత్సరం వస్తుంది, తొందరగా అది చేపిస్తే బాగుంటుందని. అదేవిధంగా హాలర్స్ కి లైఫ్ టైం లేదు. ఎన్ని సంవత్సరాలు వాడాలి? 20 సంవత్సరాల, 30 సంవత్సరాల? దానికి లైఫ్ టైం. ఈ హాలర్ 87 ఇంచ్ హాలర్ ఇట్లా ఉంది, ఇన్ని సంవత్సరాలు వాడాలి, సర్వే ఆఫ్ చేయాలి అనేది హాలర్స్ కి చేయాలి. మన దగ్గర ఇన్సిడెంట్ జరిగింది న్యూటన్ లో. దానికి కారణం ఏందో ఇంతవరకు యూనియన్ లీడర్లుగా మాకే తెలియదు. కనీసం మాకు చెప్తే మేము కార్మికులకు చెప్పాం. ఈ హాలర్ ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ ఫైండింగ్స్ మా దృష్టికి తీసుకొస్తే మేము కింద కార్మికుల్ని, మా వర్క్మెన్ ఇన్స్పెక్టర్లని వాళ్ళని అవేర్నెస్ చేయడానికి బాగుంటుంది, మళ్ళీ జరగకుండా ఉంటుంది. అదేవిధంగా సర్వే ఆఫ్ అయిన ఎస్జిఎస్ ని వాడుతున్నాం. దానివల్ల అక్కడ ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది, అండర్ గ్రౌండ్ లో ఎక్కువ డస్ట్ జనరేట్ అవుతుంది. అక్కడ చేసే పనిచేసే కార్మికులకి శ్రమ ఎక్కువ అవుతుంది. వాళ్ళు దానివల్ల అసలే ఆబ్సెంటిజం చేస్తున్నారు కొత్త యువకులు. అంటే ఇవన్నీ కష్టాలు ఎక్కువైపోయేసరికి అసలు వాళ్ళు వచ్చేవాడు కూడా డ్యూటీకి రావడం పరిస్థితి. కాబట్టి ఆ సర్వే చేసిన ఎస్జిఎస్ ని తీసేసి కొత్త ఎస్జిఎస్ ని చేస్తే ప్రొడక్షన్ కూడా ఎక్కువ వస్తుంది. మనం లాభం చేయటలా 4 మిషన్లు మంచి మనకు ఐఈడి స్టడీ ప్రకారం ఉంటే మనం 8 వాడుతున్నాం. ఈ మ్యాన్ పవర్ని ఆ 8కి స్ప్లిట్ చేస్తున్నాం. దాని పర్ఫార్మెన్స్ వచ్చేలా రావాల్సిన దాని పర్ఫార్మెన్స్ రావట్లేదు. 130 టన్నులు చేయాలని చెప్పింది, దానికి 70, దీనికి 70 వేసుకొని మనకు వచ్చిందని చెప్పుకుంటున్నాం. దానివల్ల లాభం ఏముంది? అదే కొత్త మిషన్లు పెట్టి దాన్ని ఎంత టార్గెట్ వచ్చిందో అది రావడానికి మేము ప్రయత్నం చేస్తే అక్కడ పనిచేసే ఎప్పుడు మిగతా వాళ్ళు 4 గంటల్లో సంబంధించి వాళ్ళు మనం సపోర్టింగ్ వాళ్ళు వీళ్ళందరి పని మిగిలింది. మనం వాళ్ళని ఎఫెక్టివ్ గా ప్లేస్ లో వాడడానికి అవకాశం ఉండేది. అదేవిధంగా ట్రేడ్స్మెన్ కి హెల్పర్లు పెట్టలేదు. యాక్చువల్గా మనందరికీ తెలుసు, ఈ మిషన్ మైనింగ్ సెమీ మెకనైజ్డ్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక చిన్న హోస్ మార్చాలంటేనే 2 మనుషులు ఉండాలి. మైన్ లో పైకి చెప్తున్నారు హెల్పర్లను ఇస్తామని, మేనేజర్ గారు చెప్తున్నారు, ఇంజనీర్ గారు చెప్తున్నారు, బ్యాక్ షిఫ్ట్ లో అండర్ మేనేజర్ ఇవ్వడు. అదేంటంటే మ్యాన్ పవర్ తక్కువ ఉంది అంటారు. ప్రొడక్షన్ వచ్చేదేమో ఎస్జిఎస్ తో, అది ఎస్జిఎస్ నడవకపోతే ప్రొడక్షన్ రాదు. అక్కడ నుంచే స్టార్ట్ అయింది మన ప్రొడక్షన్ అనేది. వాళ్ళకి దానికి పోషించేస్తున్నారు, మిగతా చోట ఇస్తున్నారు. పరిస్థితి రియాలిటీ వాళ్ళకి ఇవ్వాలి కదా. కాబట్టి దీన్ని కింద స్థాయి వరకు అది ఇంప్లిమెంట్ చేసేటట్టు చేయాలి. అదేవిధంగా ఫిట్టర్కి, ఎలక్ట్రీషియన్లకి ఏరియా ఫిక్సేషన్ లేదు. ఒక్కొక్క మైన్ అయితే ఒక సీమ్ నుంచి వెళ్ళి ఇంకో సీమ్ లో పనిచేయాలి. 4 ఎలక్ట్రీషియన్లు ఉంటే ఒకళ్ళు వస్తే ఒకళ్ళే చేయాలి, 2 వస్తే 2 చేయాలి. వాళ్ళు చేస్తున్నారు, కానీ దానివల్ల ఏమవుతుంది? వర్క్ డిలే అవుతుంది, మనకి హ్యాంపర్ అవుతుంది, మనకు ప్రొడక్షన్ రావట్లేదు. కాబట్టి ఆ ఎలక్ట్రీషియన్ కూడా సఫిషియెంట్ గా ఇవ్వాలి. అదేవిధంగా ట్రైనింగ్ అనేది ముఖ్యం. ఎప్పుడైనా మనం ఏమి పనికిరాని రాజకీయ నాయకులు బయట తిరిగే వాళ్ళే ట్రైనింగ్ వెళ్ళి నేర్చుకుంటున్నారు. టెక్నీషియన్ మన దగ్గర పనిచేసే టెక్నీషియన్లకి లేటెస్ట్ టెక్నాలజీ ఏమొస్తుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందని ట్రైనింగ్ లేదు. అదేవిధంగా మన వీటీసీలో ఇస్తారు. వీటీసీలో ఎవరు ఇస్తారు? మన వాళ్ళు ఇస్తారు. అట్లా కాదు, హైదరాబాద్ లో ఏటీఐ ఉంది, బెంగళూరులో ఎఫ్టీఐ ఉంది. గతంలో పంపించేవాడు ఫోర్మెన్ అని, టెక్నీషియన్ అని ఫోర్మెన్ అని అక్కడ పంపిస్తే లేటెస్ట్ టెక్నాలజీ ఏముంది తెలుసుకుంటే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళు పనిచేయడానికి బాగుంటుంది. కాబట్టి పంపించాలని. అదేవిధంగా ఓఈఎం మీద చాలా రోజుల నుంచి అడుగుతున్నాం. ఒరిజినల్ ఎక్విప్మెంట్ మీద మ్యానుఫ్యాక్చరర్ తో ట్రైనింగ్ ఇప్పించమంటే మేము ఇక్కడికే వీటీసీ తీసుకొచ్చామంటాం. ఆ ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఉంటుందా? ఏ కంపెనీ ఎక్విప్మెంట్ అయితే మనం కొంటున్నామో కొంతమంది సెలెక్టెడ్ వాళ్ళని, ఒక మైన్ కి ఒకరినో ఇద్దరినో, ఒక సూపర్వైజర్ ని, ఒక టెక్నీషియన్ ని, ఒక ఇంజనీర్ ని పంపిస్తే వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళకి చెప్పడానికి బాగుంటది. అది ఎప్పటి నుంచో చేయట్లేదు, అది ఒకటి చేయాలి. అదేవిధంగా వర్క్ మ్యాన్ ఇన్స్పెక్టర్ డ్యూటీ వారంలో 2 సార్లు చేయాలి. ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారు చెప్పారు,
వర్క్మెన్ ఇన్స్పెక్టర్ అంటే నాకు కళ్ళు, మేనేజ్మెంట్ కి కళ్ళు, వీరిద్దరు రెండింటికి అన్నిటికీ మీరు కళ్ళం లాంటి వాళ్ళు. వాళ్ళని ఎఫెక్టివ్ గా వాడటం లేదు. సేఫ్టీ మీ దగ్గర సేఫ్టీ మీటింగ్ నడిస్తే కనీసం ఆఫీసర్లు అందరూ అటెండ్ కాదు ఆ మీటింగ్ కి. ఏదో ఒకళ్ళు ఇద్దరు అటెండ్ అవుతారు, మిగతా వాళ్ళు అటెండ్ కాదు. అక్కడ ఏమవుతుందంటే మిగతా ఆఫీసర్లకి సేఫ్టీ మీటింగ్ అనేది ఏదో టైం పాస్ గా నడుస్తుంది, దీంట్లో పెద్ద ప్రయారిటీ లేదనేది వాళ్ళకి వచ్చి వాళ్ళ మాట వింటలేదు. వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఎంతమంది వింటున్నారు? వాళ్ళు చెప్పిన దాన్ని మీరు తీసుకొని దాన్ని వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని చేస్తే ఈ యాక్సిడెంట్స్ జరుగుతాయా? మన డీజిల్ ఎందుకు జరుగుతున్నాయి ఇన్ని యాక్సిడెంట్లు? ఇంతకుముందు గుట్కా తిని పడ్డాడు, వాడు తాగొచ్చి పడ్డాడు, ఫాలో పర్సన్స్ అని అనేవాడు. ఇప్పుడు యాక్సిడెంట్ రిపోర్ట్ ఫాలో పర్సన్స్ ఉన్నాయా? ఫాలోకు సైడ్ ఫాలో ఉంది, ఇంకో వేరే వేరే కారణాలు చూపిస్తున్నారు, హాలేజీ చూపిస్తున్నారు. కానీ వాడు తాగొచ్చేది ఎక్కడ? గతంలో వాళ్ళ మీద వేశాం, ఇప్పుడు మరి ఎవరి మీద వేస్తాం? కాబట్టి అవన్నీ చేయాలి. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి నర్సులు డిస్పెన్సరీ 50 పడకల హాస్పిటల్ చేయాలన్నాం. సరే అది ఏదో ప్రపోజల్లో ఉందన్నారు, దాని మీద కూడా కొద్దిగా డైరెక్టర్ గారు దృష్టి పెట్టాలి. యాక్చువల్గా మా దగ్గర ఇక్కడ పేరుకి డిస్పెన్సరీలే కానీ వేరే హాస్పిటల్ కన్నా ఎక్కువ ఇక్కడ సేవలు చేస్తున్నారు కార్మికులు. ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు, రిటైర్ అయిన కార్మికులు అందరూ ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు. శ్రీరాంపూర్, మంచిర్యాల ఈ ప్రాంతంలోనే ఉంటారు. మా దగ్గర ఫిజియోథెరపీ యూనిట్ కానీ ఏదైనా సరే చూస్తే ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉంటుంది. కానీ దానికి తగ్గట్టుగా డాక్టర్లని నర్సులని చేయకుండా మేము అడగంగానే ఒక పాత బుక్ తీసి దాని ప్రకారం బీ గ్రేడ్ డిస్పెన్సరీ కాబట్టి దీనికి ఇంతమంది ఉండాలంటున్నారు. మరి ఆ డిస్పెన్సరీకి ఎంతమంది పేషెంట్లు రావాలని లేకుంటుంది అది కూడా చూడాలి కదా, దాన్ని రివ్యూ చేసి మార్చాలి కదా. అది చేయడం లేదు, దయచేసి అది చేయాలని. అదేవిధంగా ప్రతి ఏరియా హాస్పిటల్లో మోమోగ్రఫీ ఎక్విప్మెంట్ కావాలని పోయిన సేఫ్టీ డిపార్ట్మెంట్ మీటింగ్ లో పోయిన సంవత్సరం అడిగారు. ఎందుకంటే అది బ్రెస్ట్ క్యాన్సర్ ని కనుక్కోవడానికి డిటెక్ట్ చేయడానికి పనిచేస్తుంది.